ముఖ్యమంత్రిగా ఆవిడ ఎక్కడ కూడా బాధ్యతలు నిర్వర్తించని పరిస్థితి మనం ప్రతి అడుగులో కూడా చూస్తూ ఉంటాం. ఎంతసేపు ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికి, జగనన్నని తిట్టడానికి మాత్రమే ఆమెకు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు ఇచ్చారనేది క్లియర్గా చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ, ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి, 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? తునిలో, తిరుపతిలో, అలాగే తీసుకుంటే తణుకులో, త్రిపురాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి మాత్రమే వాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ, ప్రజల రక్షణ కోసం కానీ, మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు క్రిమినల్ ఎవరు? అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు? ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా అదే విధంగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళని ప్రజల రక్షణ కోసం వాడని పరిస్థితి. అసలు గతంలో పోలీసుల కాళ్ళు విరగొట్టింది ఎవరు? పోలీసుల తాలూకా కళ్ళు
కి గాయమయ్యేట్టుగా ప్రవర్తించింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా తెలుసు. అలాగే తీసుకుంటే ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకే. లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులను తిట్టారో మీకు చూపిస్తాను. రిషాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిషాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిషాంత్ రెడ్డి చెప్తున్నా 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిషాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా, పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. ఒకటే చెప్తున్నా, రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. ఇరవై 22 ఏళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్లే తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా, ఇక్కడ రావడానికి వీల్లేదు. నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది. చూడు తమ్ముళ్ళ వీళ్ళ దౌర్జన్యం. పోలీసులు కోరుతున్న సహాయం చేయొద్దండి. డిఎస్పీకి ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి. ఒక్క నిమిషం పని నాకు మీ మీద పురుగొల్పాలంటే జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేతురు? మైక్ లాగుతారేంటా మీరు? చూడయా దౌర్జన్యాలు. అందరూ నిలబడుకోండి, చుట్టూ నిలబడుకోండి అందరూ. కొంతమంది సో ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకులదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఈరోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది. అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగనన్న ఏ రోజైనా మాట్లాడారా? లేనివి ఎందుకు కల్పించి ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ, చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా? ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు, ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఓడదీసి
కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదే విధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం వలన ఒక మహిళ ఇబ్బందులు పడి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆమెకు రక్షణ ఉండదని పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే కనీసం అతని మీద కేసు పెట్టారా? అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ వలన ఒక లక్ష్మి అనే బాధితురాలు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది. అతన్ని ఏమైనా అరెస్ట్ చేశారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ రోజు తీసుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉండేప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే మహిళ ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంగా చెప్తే ఆమెను విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మీ టీడీపీ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా మీరు? ఎంత నీచమైన చరిత్ర అంటే, మొన్ననే ఒక చిన్న పాప జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా తల్లిని కూడా మార్చేసి ట్రోల్ చేశారు. మరి వాళ్ళ మీద ఏమైనా మీరు కేసులు పెట్టారా? మీరు ఆ మహిళల మీద గౌరవం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ఏ మహిళని అడిగినా చెప్తారు. మహిళలకి రక్షణ లేదు, ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా వారికి కనీసం రక్షించే నాదుడు లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అసలు 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఎక్కడున్నారు ఆ 1100 మంది? 250 మంది ఏమో ఆ హెలికాప్టర్ దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. ఏరి ఎక్కడ కనిపించలేదు 250 మంది. మీ టీడీపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెట్టారేమో ఈ 1100 మందిని. జగనన్న దగ్గరికి రాకుండా ఆపడానికి పెట్టారు తప్ప జగనన్న రక్షణ కోసం ఏమాత్రం మీరు ప్రయత్నించిన పరిస్థితులు నిన్న కనిపించలేదు. తీసుకుంటే చాపర్లో ప్రయాణించే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని రకాలుగా చాపర్ ఫిట్గా ఉంటేనా ఆ పైలట్ అనే అతను తీసుకువెళ్తాడు. ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారంటే, పైలట్ వెళ్ళిపోవడానికి పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేసి. ఒక విఐపి అతను Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిని ఆ విండ్ షీల్డ్ ధ్వంసం అయిపోయిన హెలికాప్టర్లో ఎలా ధైర్యంగా తీసుకెళ్లగలడా పైలట్? ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ ప్రోటోకాల్స్ ఉంటేనా, అంత ఫిట్గా ఉంటేనా ఆ చాపర్ తీసుకెళ్తారు ఒక విఐపిని అనే విషయం మీకు తెలియదా? ఎంతసేపు జగనన్నని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప నిజాలు మీరు మాట్లాడరా? ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు పోలీసుల్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. జగనన్న అంట పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరు? ఈరోజు తీసుకుంటే ఒక్క హోంగార్డ్నైనా మీరు నియమించారా? మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క పోలీస్కైనా ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏ కానీ మీరు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే వాడుతూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడైనా వాళ్ళకి స్వాతంత్రంగా పని చేసుకునే అవకాశం మీరు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీస్ వ్యవస్థని కరెక్ట్గా పనిచేయనిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంతగా విచ్చలవిడిగా దొరుకుతాయా? మొన్ననే అనుకున్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే మంగళగిరి ఏరియాలోనే డ్రగ్స్ దొరికాయి. అంతకుముందు అదే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన గుంటూరులో డ్రగ్స్ దొరికాయి. అలాగే తీసుకుంటే పోలీసుల్ని నిర్వీర్యం మీరు చేశారు కాబట్టే ఈరోజు రోజుకి 70 మంది మహిళలు, చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతూ కేసులు నమోదవుతున్నాయి.
70కి పైగా కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు పోలీసులు నిర్వీర్యం చేశారు కాబట్టే ఎన్నో సందర్భాల్లో